వాక్య పఠన చదువుకుందాము. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 13వ వచనాన్ని పఠించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. సకల యుగముల యందు అక్షయుడును అద్వితీయుడైన మా తండ్రి, నీకనేక వందనములు, స్తోత్రములు. చదవబడిన వాక్యమును మేము వివరించుకొనొచ్చు ఉండ వాక్య గ్రంథములో మీరుండి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడవైన క్రీస్తు ప్రభును బట్టి ప్రథమలాడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ సిలువ ధ్యాన దీక్షా కార్యములలో ఏకీవించిన మనకెల్లరకును సిలువనాథుడైన క్రీస్తు యొక్క విలువైన దీవెన మనకు లభించును గాక. ఆమేన్. నేటి నా యొక్క వాక్యం ఏమిటంటే మేడగది. ఈ మేడగది చాలా క్రైస్తవ సంఘానికి ఒక జన్మస్థలము లాంటిది. అలాగని మరియమ్మ గారు యెరూషలేము యొక్క సంఘానికి ఒక తల్లి లాంటిది అని మనం చదివినటువంటి ఈ లేఖన భాగమే మనకు తెలియజేస్తూ ఉంది. ఈమె కుమారుని యొక్క పేరు మార్కు. గ్రీక్ భాషలో మార్కస్ అని, హెబ్రీ భాషలో మరి మనము చూస్తూ ఉంటాము. అంటే ఈ మార్కస్ అని మారు పేరు గల యోహాను అనే మాటను మనము వాక్యములో బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. అయితే ఈ యొక్క మార్కు గారు ఈ బర్నబా యొక్క మేనల్లుడు మట్టండి. మనము కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిస్తే, బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే ఈ యొక్క బర్నబాకి మరి యొక్క మార్కు గారు ఏమవుతారట? మేనల్లుడు. అందుకే ఈయన మరి యొక్క ప్రపంచ సువార్త యొక్క మరి పరిచర్యలో మార్కు గారు కూడా బర్నబాతో వెళ్ళినట్లుగా మనము ఈ అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 25వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటాం. కనుక వారు సువార్త పరిచర్యను ముగించుకుని వారు తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే బస్ ఈ యొక్క మేడగది యొక్క విశేషత, ఈ మేడగది కలిగి ఉన్నటువంటి ఈ యొక్క మరి మరియమ్మ గారు మరి చాలా ధన్యులు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే యేసు ప్రభు ఈ యొక్క మరి మేడగది నుండి ఆయన గెత్సేమని తోటకి కూడా ప్రవేశించినట్లుగా మనము వాక్యములో మరి నిన్నటి దినాన మనం చూసిన వారమై ఉన్నాము. యేసు ప్రభు కూడా మరి తన యొక్క 12 మంది శిష్యులతో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మనము పస్కాను భుజించడానికి మేడగది కావాలి.
ఇక్కడ మనము వాక్యములో చూస్తున్నాం 12వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 12వ వచనములో ఆ మార్క్ అని మారు పేరు గల యోహాను తల్లి అయినటువంటి మరియ ఇంటికి వచ్చారట. మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటాము, ఈ యొక్క మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనములో కానీ శిష్యులు యేసు వద్దకు వచ్చి పస్కాను భుజించుటకు కనుక ఎక్కడ ఈ యొక్క విందును సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. మీరు పట్టణమందున్న ఫలానా మనుష్యుని యొద్దకెళ్ళి ఆ దేవుని యొక్క కాలము, దేవుని యొక్క సమయము సమీపమైనది, నీ ఇంట పస్కాను ఆచరించుటకు ఆ బోధకుడు తెలియజేస్తాడని ఆ ఇంటి యజమానుడితో చెప్పమన్నారన్నమాట. ఇప్పుడు ఇక మరి జాన్ మార్క్ గారు తండ్రి యొక్క ఇల్లును వారికి అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అంటే ఇది పెద్ద మేడగది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎంతమంది? 12 మంది యేసు ప్రభు యొక్క శిష్యులు వెళ్ళి ఆ మేడగదిలో పస్కాను భుజించారట. అంటే మేడగది కొరకు బైబిల్ గ్రంథములో పాత నిబంధన కాలములోని కూడా మనము ఈ మేడగదుల కొరకు మనం చూస్తూ ఉంటాం. ఇది క్రొత్త నిబంధన కాలములో, క్రొత్త నిబంధన గ్రంథములోనే మనం చూడటం కాదు. ఎందుకంటే ఆమోసు గ్రంథానికి మనం వచ్చినట్లయితే, ఈ ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో ఒక మాట మనకి కనబడుతుంది. ఆకాశమందు తమ కొరకు మేడగదులు కట్టుకునేవాడును అంటున్నాడు. ఎక్కడట? ఆకాశమందు తమ కొరకు మేడగదులు కట్టుకునేవాడును. మరి ఆకాశమందు తమ కొరకు మేడగదులు కట్టుకోవాలి. ఈనాడు మనము అనేక విషయాలు వార్తా పేపర్ల ద్వారా, రేడియోల ద్వారా మనం వినిన వారమై ఉన్నాము. ఆకాశ మండలములోని కూడా అనగా మనకి భూములను అమ్ముతున్నారనే విషయాన్ని కూడా మనము విన్నాము. అంటే ఆకాశములో వారు మేడలు నిర్మించుకోవటానికి, అలాగనే ఆకాశములోని కూడా వారు పంటలు పండించడానికి అనేకమైన ప్రయత్నములు వారు చేస్తున్నట్లుగా మనము వినిన వారమై ఉన్నాము. కానీ ఆమోసు ప్రవక్త అంటున్నాడు, తమ అనగా ఆకాశమందు తమ కొరకు మేడగదులను కట్టుకునేవారు. అనగా కొన్ని వందల వేల సంవత్సరములకు ముందే దేవుడు ఆమోసు ప్రవక్తతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము. అందుకే మత్తయి గారు మత్తయి సువార్త 10వ అధ్యాయము 27వ వచనములో మాట్లాడుతూ, ఇదిగో చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడ మీద ప్రకటన చేయుడి. చెవిలో చెప్పబడేది ఎక్కడ చెప్పాలట? మేడ మీద చెప్పాలట. ఈవేళ యేసు ప్రభు అనగా శిష్యులతో కూడుకునేది మేడ. ఈ మేడ గదుల వారు కూర్చుని క్రీస్తు యొక్క శరీర రక్తములను వారు పుచ్చుకుంటూ భుజిస్తూ ఉన్నారు. అది ఈ మేడ చాలా శ్రేష్టమైనది. మేడగది చాలా పరిశుద్ధతకు, అలాగని దేవుని యొక్క ఉనికికి మనకు సాదృశ్యంగా కనబడుతున్నది. ఎందుకంటే మేడగది చాలా అమూల్యమైనది, పరిశుద్ధమైనది. చూడండి, ఈ వైద్యుడైనటువంటి లూకా గారు అపొస్తలుల కార్యములో 9వ అధ్యాయము 37వ వచనములో మాట్లాడుతూ, కాయలో పడి చనిపోగా
ఆ శవమును కడిగి ఎక్కడట మన చనిపోయినటువంటి శవాన్ని తీసుకొచ్చి మేడగదిలో పరుండ పెట్టారట. మనం ఎక్కడ పరుండ పెడతాం? చనిపోకుండగానే ముందుగానే మేడగది బయట పడుకోబెడతాం. ఇక చనిపోతాడని తెలవగానే మనం ఏం చేస్తాం? పాపం ఇంకా చనిపోడ పాపం ఎంతో కష్టించి చెమటూర్చి సంపాదించి పాపం ఒక ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి. అనుకున్న పరిస్థితులను బట్టి బలహీనత, ఈ బలహీనతను బట్టి మరణ ఛాయికి దిగిపోయాడు. ఇక అతడు బలహీనుడైపోయి కొన్ని దినాల్లో చనిపోతాడని డాక్టర్ గారు చెప్పేటప్పుడు ఏం చేస్తారో చెప్పండి ఇంటి వారు? ఈ ఇంటి గల యజమానుడు లేకపోతే ఈ ఇల్లు లేదు, ఈ ఇంటి గలవాడు లేకపోతే ఈ ఇల్లు లేదు. ఈడికి నీరసం వచ్చిందని ఈయన బయటికి గెంటేస్తున్నారు. మరి న్యాయం అది? వాక్యం ఏమంటుంది? వాక్యం ఏమంటుంది? చనిపోయినటువంటి ఇక శవాన్ని కడిగి మేడగదిలో పరుండబెట్టారట. పాపం ఈయన ఎక్కడ బయట పడిపోయి చనిపోయాడు. చనిపోయిన వాడిని తీసుకొచ్చి అతను శరీరం అంతా కడిగి, ఏమ్మా స్నానం చేశారా చేయలేదా? కడిగారా కడలేదా? కడిగారు. కడిగిన తర్వాత తీసుకొచ్చి అతనికి వస్త్రములు ధరించి నీట్గా మేడగదిలో పెట్టారట. ఏమ్మా మనమేమంటాం ఇప్పుడు? చెప్పండి, మనం ఏమనాలి ఇప్పుడు? అలా చేస్తే ఆ ఇల్లు 6 నెలలు ఖాళీ చేయాలంటారు. 6 నెలలు ఖాళీ చేయాలట. తర్వాత చూద్దాంలేండి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 8వ వచనములో ఏమనుందంటే, కనుక ఆ యొక్క మేడగదిలో మేము కూడి ఉన్న ఆ మేడగదిలో అనేక ద్వీపములుండును. కిటికీలో కూర్చుండి గాఢ నిద్రతో ఉన్నాడట. గాఢ నిద్ర. పౌలు గారేమో ప్రసంగం వదలటం లేదు. ఆయన ప్రసంగం చేస్తుంటే పాపం మత్తు ఎక్కువైపోయింది, నిద్ర ఎక్కువ అవటాన్ని బట్టి ఏం చేశాడట? పడిపోయి చనిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏమైపోయాడు? పైనుండి కింద పడిపోయాడు, చనిపోయాడు. ఎక్కడి నుంచి పడిపోయాడు? ఇప్పుడు ఈ మేడగది కదా ఏమ్మా, ఆ మేడగదిలో నుంచి పడిపోయాడు పాపం. ఇప్పుడు ఆ మేడగదిని ఖాళీ చేసేలా చెప్పండి. చేసేమన్నవాడికి ఆడికి ఏమన్నా 4-5 ఇల్లులు ఉంటే ఆడు చేసేయమంటున్నాడు, వీళ్ళు చేసేస్తున్నారు. అంతే అనుకోలేమో బహుశా అమ్మా. ఎందుకంటే ఈ లోకములో ఉన్న క్రైస్తవ దేవాలయముల కంటే ఈ మేడగది చాలా ఉన్నతమైనది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు ఈ మేడగదిలో ఏముందంటే సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఏమ్మా ప్రేమ ఆ మేడగదిలో తాండవలాడుచున్నది అంటాడు. ఈ లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, ఆ మేడగదిలో యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు. అంటే క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క సంతోషము,
ఆయన యొక్క సమాధానము ఈ విధముగా అక్కడ కనపరచుతూ ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే మన వాక్యములో మనం చూస్తూ ఉంటాము, ఈ యొక్క పాత నిబంధన కాలములో యేసు ప్రభువును చేర్చుకున్నటువంటి సునీమిరాలు అంటే ఆ యొక్క గనురాలు, సునీమి పట్టణస్థురాలు ఏం చేసింది అంటే ఆ దైవత్సనుడు ఆ ఊరి మీదుగా మండు టెండలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలాగనే ఓరున వర్షం వచ్చినా సరే వెళ్తున్నాడు. విపరీతమైన సలున్న సరే ఆ మార్గాన వెళ్తున్నాడు. మానటం లేదు, సలున్న మానటం లేదు, ఎండుండిన మానటం లేదు, వర్షం వచ్చినా మానటం లేదు. బహుకాలము నుండి ఈమె గమనిస్తుంది, కనిపెడుతుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే తన భర్తకి తెలియజేసింది, అంట. తన భర్తతో చెప్పింది, అయ్యా ఇదిగో మన యొక్క ఇంటి ముందు నుండి బహువృద్ధాప్యములో ఉన్నటువంటి ఒక మనుష్యుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. మంచి ఎండలో వెళ్తున్నాడు. పాపం ఆయన తిన్నాడో లేదో తెలియదు. ఆ మండు టెండలో వెళ్తుంటే నా ప్రాణము తరికిపోతుంది. అందుకని ఏం చేద్దామంటే మన ఇంటి పైన మేడ మీద ఒక గది కడతాం. ఆ గది కట్టించి అతనికి ఒక మంచము, ఒక బల్ల, ఒక ద్వీపస్తంభమును ఉంచుదాం, ఒక ద్వీపాన్ని ఉంచుదాం అని చెప్పుకొచ్చి తన భర్తను ఒప్పించిందన్నమాట. వెంటనే భర్త అంగీకరించాడు. అంగీకరించడాన్ని బట్టి వెంటనే ఏం చేశాడంటే భర్త పనివాని కేకేసి తన ఇంటి పైన మేడ పైన ఒక గది తీసి ఆ గదిలో చక్కగా అమర్చి ఒక మంచం వేసి ఇప్పుడు దైవత్సనుడిని తన ఇంటికి ఆహ్వానించారు. ఇప్పుడు దైవత్సనుడు తన ఇంటికి వచ్చాక చక్కని ఆతిథ్యం ఇచ్చారు, చక్కని భోజనాన్ని ఏర్పాటు చేశారు, చక్కని భోజనాన్ని ఇచ్చారు. ఈ భోజనమును భుజించిన తర్వాత తన శిష్యుని అడిగాడు, మనకింత చక్కని ఆతిథ్యము చేసినటువంటి ఈ కుటుంబానికి ఏం కావాలి అనగా వాళ్ళకున్నటువంటి ఆ లోటు ఏమిటి అని అడిగేటప్పుడు ఈ యొక్క శిష్యుడు అన్నాడు, అయ్యా వారికి సమృద్ధైనటువంటి అన్నీ ఉన్నాయి. అనగా వారు ఘనత వహించినటువంటి వారు, చక్కని అనగా వారికి అన్ని సదుపాయాలు ఉన్నాయి, కానీ వారికి సంతానము లేదు. వాళ్ళు అడగలేదు, ఆ ఇంటి గల వాళ్ళు అడగలేదు, కానీ ఈయన అడిగి ఆమెను ఆశీర్వదించి మరలా వచ్చే ఈ ఏడాదికి నీ కౌగుట్లో ఒక కుమారుడు కాకుండా దీవించి వచ్చేసారు. ఆ కుమారుడు పెద్దవాడైన తర్వాత తన తండ్రితో పాటు వారి పొలాలు కోత కోసే సమయము బహుశా వేసవ కాలమై ఉంటుంది. ఈ చేలు కోసే సమయంలో తండ్రితో పాటు కుమారుడు కూడా ఆ చేలు కోయిచున్న ఆ పనివారి వద్దకు వెళ్ళి నిలబడి చూస్తున్నాడట. ఆ ఎండ తీవ్రతకి వాడికి ఏమొచ్చిందంటే తలపోటు వచ్చేసింది. ఆ తలపోటు తట్టుకోలేక తండ్రికి చెప్పాడు. తండ్రి పనివాడినిచ్చి ఇంటికి పంపించాడు. తల్లి దగ్గరికి వచ్చాక తల్లి ఒడిలో తల పెట్టుకుని ప్రాణాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈమె వెంటనే పనివాడు చేత అనగా మరి బయట ఒక బరకమోడు తీసుకురండి, పైన మంచం ఉంది, తీసుకొచ్చి బయట పరుండు పెట్టాలి
అని చేసిందా? చనిపోయాడని తెలుసు. ఆ బిడ్డ ఏడుస్తూ ఆ తల్లితో చెప్పుకొస్తున్నాడు, ఇక నేను భరించలేకపోతున్నానని చెప్పి ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఆ బిడ్డని ఎక్కడ పెట్టాలి? మనం అంటాం, అయ్యయ్యా నా బిడ్డని కింద పడుకోబెట్టలేదు, ఇదిగో మంచం మీద పడుకోబెట్టండి. కానీ ఎక్కడిస్తాం మనం? ఏమ్మా, బయటే లేకపోతే రోడ్డు మీద. ఎందుకంటే మళ్ళా మన స్థలంలో పెడితే మళ్ళీ మైలు వచ్చేద్ది, మళ్ళీ మనం మసలకూడదు. ఏమ్మా, మరి ఇప్పుడు మనం భూమి మీద పుట్టాము కనుక భూమికి మైలైపోద్ది కనుక ఇప్పుడు మనం ఎక్కడికి పోవాలి? ఈ చెప్పేవాడి ఇంట్లోనే మరణం వస్తుంది. ఆడు భూమి మీద పుట్టాడు కదా, భూమి మీద ఎక్కడ కాలు ఎట్టకూడదు కదా. మరి వాడు ఎక్కడ ఉండాలి? వాడిని ఎక్కడ పెట్టాలి? భూమి మీద కాలు పెట్టకుండా వాడు మనుగడ సాగిస్తాడా? ఆలోచించండి. సాగించలే. ఏదో ఎవడో చెప్పుకొచ్చాడు, ఏదో చెప్పాడని మనము కూడా. ఎన్నో హాస్పిటల్ ఉన్నాయి ఇప్పుడు. హాస్పిటల్లో కొన్ని వందలాది మంది రోగులు ఉంటారు. కొన్ని వందలాది మంది రోగులు ఉంటారు. జనరల్ హాస్పిటల్ చూద్దాం ఒకసారి మనం. వందలాది మంది ఒక్కొక్క వార్డులో ఉంటారు, ఒక్కొక్క అంతస్తులో. అందులో ఎవడో ఒకడు చనిపోయాడని హాస్పిటల్ మూసేస్తారా? దానికి వర్తించలేనిది దీనికి వర్తిస్తుందా? ఏమ్మా, హాస్పిటల్లో చనిపోయిన రోగి, హాస్పిటల్లో చనిపోయినటువంటి వ్యక్తికి లేనిది, హాస్పిటల్కి లేని మైలు నీ ఇంటికి వచ్చిందా? ఏమ్మా, హాస్పిటల్ని కూడా ఇసుక, సిమెంటు, కంకరి, ఐరన్ దాంతో కట్టారు కదా. ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా వేసి ఏమైనా కట్టావా? ఏం లేదే. మరి ఇప్పుడు ఈ యొక్క గనురాలైనటువంటి ఈ స్త్రీ ఏం చేస్తుందంటే, వెంటనే భుజం మీద వేసుకుని తన బిడ్డని దైవజనుడు ఉన్నటువంటి ఆ గదిలోనికి తీసుకెళ్ళి దైవజనుడు పడుకున్నటువంటి ఆ యొక్క మంచము మీద ఆ బిడ్డను పరుండబెట్టి వెంటనే ఆ తలుపులు మూసి భర్త కవరు పంపింది. ఏమనో తెలుసా? అయ్యా నేను అర్జెంటుగా దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి అందా, లేకపోతే మన బిడ్డ చనిపోయాడు అందా? ఏమ్మా, బాగా ఆలోచించండి. అయ్యా, వృద్ధాప్యములో మనకు కలిగినటువంటి కుమారుడు చనిపోయాడు, నీవు త్వరగా ఇంటికి రాని కారు పంపిందా? లేదే. ఏమంటుందంటే, నేను అర్జెంటుగా దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి కనుక నువ్వేం చేస్తావంటే ఒక గాడిదని ఒక పనివాడిని పంపించు. వెంటనే ఒక పనివాడినిచ్చి ఒక గాడిదనిచ్చి పంపితే వెంటనే ఈమె దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడు దూరముగా ఉండగా ఈమెను చూసి అంటున్నాడమ్మా, అంతా క్షేమముగా ఉన్నారా అనేటప్పుడు ఇప్పుడేమనాలి? మనమేమంటాం? ఇంకేముందయ్యా, నేను నిన్ను పిల్లల్ని ఇమ్మని అడగలేదు, నువ్వు నాకు పిల్లవాడినిచ్చా, ఇంకేముంది, ఆ బిడ్డ చనిపోయాడని గొల్లునే ఏడుస్తాం. ఏమేమంటుందంటే, అయ్యా అందరము క్షేమముగానే ఉన్నాము, అంతా క్షేమంగానే ఉన్నాము అనేటప్పుడు ఆమె మాట తీరును బట్టి ఈమె చెప్పినటువంటి విషయము, అయ్యా ఇదిగో నా కుమారుడు చనిపోయాడు కనుక చనిపోతే మరి ఈయనెందుకు? ఏమ్మా, చనిపోతే ఇప్పుడు దైవజనుడు ఎందుకు? ఇంకా భర్తకు చెప్పాలి, గ్రామంలో ఉన్న ఆ యొక్క బంధువర్గానికి వాళ్ళకి చెప్పాలి, తీసుకెళ్ళి సమాధి చేయాలి.
కానీ ఈమె నమ్మకము. దైవచనుడి దగ్గరకు వచ్చి దైవచనుడితో అంటుంది. వెంటనే దైవచనుడు ఆమెతో బయలుదేరి వచ్చాడు. వచ్చి ఆ గదిలోనికి వెళ్ళి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేశాడు. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయగానే చనిపోయినటువంటి ఆ కుమారుడు బ్రతికాడమంట. చనిపోయిన కుమారుడు బ్రతికాడు. ఈ మేడగది దైవజనుడి యొక్క మంచం మీద పరున్నటువంటి కుమారునికి జీవమును అనుగ్రహించింది. ఇంకా మనం గమనించినట్లయితే ఈ కలవరం చెందుతున్నటువంటి వారికి ఆదరణ కలగజేసింది మేడగది. శిష్యులైన వారందరూ కలవరం చెందుతున్నారు. అవునా కదా? యోహాను సువార్తలో మనం చదువుకుంటాం. 14వ అధ్యాయము 3వ వచనానికి రండి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండే స్థలములో మీరును ఉండేలాగిన మరలా వచ్చి నా యొద్ద నుండేటకు మిమ్మును. అందుకే మొదటి వచనములో మీ హృదయములోను కలవర పడేది అంటే వారికి ఏముంది? కలవరము. ఈ మేడగదిలోని యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ, ఇదిగో నేను మీ మధ్యకి పరిశుద్ధాత్మను పంపుతాను. ఎవరిని పంపిస్తాడట? పరిశుద్ధాత్మను. 25వ వచనం. ఆదరణకర్తనగా ఆ పరిశుద్ధాత్మ మీకు బోధించి చాలండి. ఈ గదిలో క్రీస్తు శిష్యులకు పరిశుద్ధాత్మను పంపిస్తానని వాగ్దానము చేయటము మనం చూస్తున్నాం. అలాగనే 15వ అధ్యాయము 26వ వచనములో ఇదిగో తండ్రి యొద్ద నుండి పంపబో ఆదరణకర్త అనగా సత్య స్వరూపయగు ఆత్మ వచ్చినప్పుడు, సత్య స్వరూపయగు ఆత్మ. ఇప్పుడు యొక్క ఆత్మను ఆయన పంపిస్తానన్నాడు. అదే విషయము 16వ అధ్యాయము 7వ వచనములో కూడా మనం చూస్తాం. నేను వెళ్ళటము వల్ల మీకు ప్రయోజనకరం అంటున్నాడు. ఒకవేళ నేను వెళ్ళలేదనుకోండి, ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఇప్పుడేం చేయాలి? కుమారుడు వెళ్తేనే కానీ ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు మన మధ్యకి దిగురాడు. అందుకని ఈ మేడగది నుండి కుమారుడు బయటికి గెత్సేమనే తోటకి వెళ్ళాడమట. ఈ మేడగది శిష్యులైన వారికి విశ్రాంతి స్థలము, శిష్యులైన వారికి ఆశ్రయమైనది. యేసు ప్రభువును పట్టుకుని ఆయన బంధించి తీసుకెళ్ళేటప్పుడు శిష్యులైన వారందరూ కూడా ఏం చేశారట? చెదిరిపోయారు. ఆయన సిలువేసేటప్పటికి వాళ్ళందరూ చెదిరిపోయారు. ఈ చెదిరిపోయినటువంటి శిష్యులు మరలా కూడుకునే స్థలం ఏది? యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడిన ఇంటి తలుపులను మూసివేశారట. అంటే ఈ ఇల్లు ఏది? మేడగది. ఇల్లు ఎక్కడుంది? మేడగదిది. ఈ మేడగది యొక్క తలుపులను వారు మూసివేశారు. తర్వాత యేసు ప్రభు వారి యొద్దకు వచ్చాడు.
వారితో మాట్లాడాడు, మీకు శుభము కలుగునుగా కన్నాడు. యేసు ప్రభును వారందరూ చూస్తారు, కానీ ఒకడు చూడలేదు. ఏమ్మా, ఎవరు? తోమా గారు లేరు. తదుపరి యేసు ప్రభు శిష్యులైన వారందరూ కూడా ఈ మేడ గదిలో కూర్చుని వారు ప్రార్థన చేస్తున్నారట. ఎంతమంది అడి అంటే ఆ మేడ గదిలో 120 మంది కూడి ప్రార్థన చేస్తున్నారట. 120 మంది ఒక చోట కూడి వారు ప్రార్థన చేస్తూ ఉంటే ఏమ్మా, వారందరూ చేసిన ప్రార్థనల కట్ట ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ఆ ప్రాంతానికి చేరుకున్నారట. వారందరూ కూడా తండోపతండాలుగా జనులు వచ్చారు. వారి కొరకు పేతురు గారు నిలబడి ప్రార్థన చేశాడు. అలాగనే వారందరినీ ఉద్దేశించి ఒక చక్కని వాక్యాన్ని కూడా ఆయన బోధించాడు. ఏమిటంటే మారు మనస్సు కొరకు. అపొస్తలుల కార్యములలో మనం చదువుకుంటాం, మొదటి అధ్యాయం 14వ వచనములో ఏక మనస్సుతో ఎడతెగక 120 మంది సహోదరులు కూడి పేతురు వారి మధ్య నిలబడి ఇలా మాట్లాడుతున్నాడు. సహోదరులారా, కనుక ఈ యూదాకు బదులుగా మనం ఒకరిని ఎన్నిక చేసుకోలేదు. ఎందుకంటే అక్కడ లోటు అనేది ఏర్పడింది. 26వ వచనంలో అంతటా వారు ఈ ఒక్కడి కొరకు, అంటే 11 మంది శిష్యులే ఉన్నారు. ఇప్పుడు ఆ 12 వాడిని మనం పూడ్చాలి. ఆ 12 వాడిని మనము ఎవరిని ఏర్పాటు చేయాలని వారు చీట్లు వేస్తారన్నమాట. ఆ చీటు మత్తయి గారి పేరున వచ్చింది. 11 మంది అపోస్తలులతో కూడా మత్తయి గారి పేరు లెక్కించబడిందట. అందుకని లోటు అనేది ఉండకూడదు. సన్ని స్త్రీలు 7 ఉన్నారనుకోండి, ఒక ఆవిడ ఏదో కారణాన్ని బట్టి విదేశాలకు వెళ్ళటమో ఏదో జరిగిందనుకోండి, ఆ లోటుని వెంటనే భర్తీ చేయాలట, ఖాళీ ఉండకూడదు. అలాగని లోటు అనేది అక్కడ మనం చూడకూడదు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ మేడగదిలో ఉండి పేతురు గారి కొరకు సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. పేతురు గారిని తీసుకెళ్ళి శిరస్సాల్లో వేసేసారు. మరి పేతురు గారిని ఎందుకు, ఏ కారణాన్ని బట్టి శిరస్సాల్లో వేశారు అంటే ఆయన దేవుని యొక్క సువార్తని బోధిస్తున్నాడని, దేవుని కొరకు ప్రయాసపడుతున్నాడని, దేవుని యొక్క రాజ్య సువార్త కొరకు అతడు ఒక పాత్రగా వాడబడుతున్నాడని పేతురుని తీసుకెళ్లి శిరస్సాలో పడేస్తాడట. సంఘం ఏం చేసింది? అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనము, పేతురు శిరస్సాలో ఉంచబడును, సంఘమౌతి అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండును. సంఘము చేసిన ప్రార్థనకి ఏమవుందట? ఆ యొక్క శిరస్సాలు పునాదులే కదులొచ్చేట. అనగా పేతురు గారి యొక్క సంఖ్యలు ఊడిపడిపోయాయి. దేవుడు అద్భుతాన్ని చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ప్రార్థన చేసేది ఈ మేడగదిలోనే. ఈ యొక్క
యేసు క్రీస్తుని గెత్సేమనే తోట వరకు క్రీస్తుని వెంబడించిన వారిలో ఈ యొక్క జాన్ మార్క్ అనే అతను క్రీస్తుని వెంబడించాడట. ఆయన కూడా వెంబడిస్తూ ఉండగా ఈ బంట్రోతులు ఇతను చూసి ఇతను పట్టుకోవటానికి ప్రయత్నం చేసేటప్పుడు ఎంటుడే ఆ మనుష్యుడు ఏం చేశాడంటే తన వస్త్రాన్ని విడిచి తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి పారిపోయాడు. ఈ విషయం మనకి మార్కు గారు తెలియజేస్తాడు. మార్కు సువార్త 14వ అధ్యాయము 51వ వచనములో పడుచువాడు అతని వెంట వెలుచుండగా వారు ఆయనని పట్టుకుని అతడు తన వస్త్రములను విడిచి ఆ దిగంబరుడిగా పారిపోయాడట. ఈ మేడగది క్రైస్తవ సంఘం యొక్క జన్మస్థలము. ఈ మేడగది యొక్క యజమానుడు ఎంతో ధన్యుడు అన్నారు. ఈ మేడగది యొక్క హక్కుదారుడు జాన్ మార్క్ తండ్రి. ఈయన యేసు ప్రభుతో గెత్సేమనే తోట వరకు వెళ్ళినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఈ మేడగది చాలా ఆత్మ దిగవచ్చినటువంటి స్థలముగా, ఆత్మ కుమ్మరింపు జరిగిన స్థలముగా, దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి ప్రదేశముగా మనం మేడగదిని చూస్తున్నాం. కనుక మేడగది యొక్క విశేషత ఇంకా చాలా విశేషమైన సంగతులు ఉన్నాయి. కానీ సమయానుకూలముగా మనం ముందుకు సాగాల గనక దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహోన్నతుడును సర్వోన్నతుడైన మా తండ్రి, కొన్ని నిమిషములు మేడగది విషయంలో చూడటానికి కృపనిచ్చావు ప్రభా. వినిన వాక్యమును బిడ్డల తమ అంతరంగములో పదులము చేసుకుని వాక్యానుసారముగా జీవించే గొప్ప ధన్యత బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మరణాత.